కోటగిరి మండలంలో ఏదైతే ప్రెస్ మీట్ అని మన శాసనసభ్యులు తెలియగానే ఇక్కడికి విచ్చేసినటువంటి సర్పంచులు, గౌరవ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మరియు కార్యకర్తలు మరియు రైతులు, మా కాంగ్రెస్ కార్యకర్త కుటుంబ సభ్యులందరికీ కూడా పిలవగానే వచ్చినందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట చెప్పితే మడిమే తిప్పకుండా పనిచేసే ప్రభుత్వం అంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే గతంలో కూడా రైతు రుణమాఫీ అంటే ఒకటేసారి చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ. మరియు ఈరోజు మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వారు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కష్టపడుతున్నారు. మరియు ఏదైతే ఇప్పుడు మహాధరణ పెట్టుకున్న కార్యక్రమం వారికి ఇంతైనా కొంతైనా ఇంకిత జ్ఞానం ఉంటే నేను మీకు అనొద్దు. మరియు అక్కడ గౌరవ మాజీ శాసనసభ్యులు ఉన్నారు, వారికి ఒకటే అడుగుతున్నా, అయ్యా మీరు 10 సంవత్సరాలు పరిపాలిస్తే ఒక్క చెర్లకాటు ఇవ్వలేదు మీరు. నేను మీకు 10 సంవత్సరాలు తిరిగిన ఒక చెర్లకాటు ఆఫీసులో చుట్టూ తిరిగితే చెర్లకాటు ఇవ్వలేదు. అదే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్నగాక మొన్న పెళ్లి చేసుకుంటే భార్యాభర్తలకు కార్డు ఇప్పించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మరియు ఏదైతే ఉన్నదో సంక్షేమ బలాలు కానీ అన్ని విధాల సహాయ సహకారం అందిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరియు ఈరోజు ఏదైతే గౌరవ మా శాసనసభ్యుల పైన మాట్లాడే మాటలు జర ఆచి చూసి మాట్లాడాలి. వేరే వాళ్ళు ప్రతిపక్షము అనే మాట చూసి మాట్లాడాలి. ఆయనకు అపారమైనటువంటి అనుభవం ఉన్న మాట నిజం. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అంటే పోచారం శ్రీనివాసరెడ్డి అని అందరూ కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న నీళ్ళని కూడా ఆయన ఎందుకు కాపాడుతున్నారంటే ఇక్కడ బోర్ల కింద వేసిన నాట్లని వాటిని కాపాడుకోవాలి. మరి ఇంకా వేరే రైతులు నాటేని వాళ్ళకు కూడా వారికి కూడా సహాయ సహకారం అందించాలని వాడుకుంటున్నారో తప్ప వేరే విధంగా కాదు. మీరు ఏదైతే ప్రతిపక్ష నాయకులు బురద అనేది మాట వాస్తవం కాదు, అది అవాస్తవం. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు శివం కమిటీ మీటింగ్ అని ఏర్పాటు చేసి తక్షణమే దానికి నీళ్ళు ఇచ్చే ఏర్పాట్లు అన్ని విధాల కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. దాంతోపాటు బలరామకృష్ణలాగా పోచారం శ్రీనివాసరెడ్డి, బాలరాజు గారు వారిద్దరు కూడా దీన్ని సహాయ సహకారం అందిస్తూ రైతులను కాపాడుతామని చెప్పేసి వారు కూడా చెప్తున్నారు. వారితో పాటు మేమందరం ఉన్నాం. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా అందరూ రైతు బిడ్డలే. అందరికీ రైతుల పట్ల అవగాహన ఉన్నోళ్ళే. వీరందరికీ కూడా నీళ్ళు అవసరము. దాన్ని ఏదో రకంగా చేసినట్టు ఇప్పుడు మా సోదరులు చెప్పినట్టు వారు ఏదంటే రేపో మాపో వాళ్ళు ఎట్లన్నా నీళ్ళు ఇడుస్తారు, ఆ క్రెడిట్ వాళ్ళకు పోనీయద్దు, మేమే మొప్పు పొందాలని ఏదో ఏసమేసినంత మాత్రం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ మొత్తం ఇక్కడ యావత్ తెలంగాణలో అందరూ కూడా గ్రహిస్తున్నారు. మీరేం చేస్తున్నారు, మేమేం చేస్తున్నాం అనే మాట ఆలోచిస్తూ నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ముగిస్తున్నాను. కాబట్టి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కోటగిరి గ్రామంకు విచ్చేసిన ప్రతి గ్రామం నుండి, ప్రతి మండలం నుండి వచ్చిన నాయకులకు, రైతులకు, సర్పంచులకు, ప్రతి ఒక్కరు ప్రజలకు అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమం ఉన్నదో ఈ కార్యక్రమం ఎట్లుందంటే ఇప్పుడు ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ లేకపోయినా కానీ వాళ్ళు ఏదో చేస్తే ఇక్కడ నీళ్ళు వచ్చేది ఏం లేదు. ఇక్కడ ఏది చేసినా పోచారం సార్ చేస్తేనే రావాల్సింది. దానికి ఇప్పుడు ఎట్లయినా పోచారం సార్ ఇక్కడ ఎట్లుందంటే ఒక గురువుకు పిల్లగాడు వచ్చి పాఠాలు చెప్పినట్టుంది. రైతుల గురించి పోచారం సార్ తెలిసినట్టు ఎవరికి తెలియదు. రైతుకు ఎప్పుడు ఏం చేయాలన్నది పోచారం సార్ తెలుసు. ఆయన ఆల్రెడీ ఈ రైతులకు నీళ్ళ కోసము ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు ఆల్రెడీ. అది టీఆర్ఎస్ నాయకులకు తెలుసు. పోచారం సార్ ఎట్లయినా కానీ నీళ్లు పట్టుకొస్తాడు, రైతులకు కాపాడుతాడని తెలుసు. కానీ ఆ క్రెడిట్ వాళ్ళకు తగ్గద్దు, మాకే రావాలన్నట్టు అది వచ్చే ముందల ఒక దండలాగా ఏర్పాటు చేసుకొని లాస్ట్కు మేము ధర్నా చేస్తేనే ఈ నీళ్ళు వచ్చినాయి అని చెప్పుకోవడానికి తప్పితే ఇక్కడ ఒక గురువుకు పాఠాలు చెప్పినట్టే ఉన్నది ఇక్కడ. అందుకోసమే ప్రజలు కూడా తెలుసుకోవాలా, రైతు గురించి ఎంత పోచారం సార్ తెలిసినట్టు ఎవరికి తెలియదు. ఆయనకు నేర్పించే అవసరం లేదు.
మీకు రైతులకు హెల్ప్ చేసేది ఏమైనా ఉంటే వాళ్ళ కోసము మీరు యాగాలు చేయండి, నీళ్ళు పట్టేట్టు పూజలు చేసుకోండి. అట్లా దానివల్ల కొంచెం పుణ్యం వస్తుంది. మీకు కూడా రైతులకు సేవ చేసినట్టు హెల్ప్ చేసినట్టు ఉంటుంది తప్పితే ఇవి ధర్నాలు చేసి ఏదో పేరు తెచ్చుకుంటామంటే ఇది అయ్యేది కాదు. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన రైతులందరికీ నా యొక్క ధన్యవాదాలు. పార్టీ ప్రెసిడెంట్ అరుణ్ గారు మాట్లాడారు.